వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతోనే ఆర్థిక ఎదుగుదల సాధ్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కె రాజ్ అన్నారు. మేరకు జీవీఎంసీ 51వ వార్డు పరిధి మాధవధార కళింగనగర్ ప్రాంతంలో వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల వార్డు కార్యాలయాన్ని కె రాజు సోమవారం ప్రారంభించారు. సందర్భంగా కె రాజు మాట్లాడుతూ ప్రజలకు నేరుగా ఓటు వేయమని అడిగిన హక్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు కల్పించారన్నారు. సీజన్ నాయకులు ఎన్నికల సమయంలో దర్శనమిస్తారని, పచ్చనేతల కుటిల రాజకీయాల నిండగడుతూ ప్రజలకు వాస్తవ పరిస్థితులను ప్రజలు వివరించాలని కార్యకర్తలు సూచించారు. ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా ఉన్న దుష్ట శక్తులను తరిమికొట్టే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని చేశారు. కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు మరియు VMRDA చైర్మన్ సపనల చంద్రమౌళి, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. మనకు నాయకత్వం కొరతైతే లేదు. ఇక్కడ ఉద్యోగాలు అందరూ నాయకులే. ఆయన ఏ పార్టీ ఎవరు వస్తే మన పార్టీలో ఏ పార్టీ వాళ్ళు వచ్చినా తెలుగుదేశం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఏదైతే చెప్పారో, మన ప్రభుత్వం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నవరత్నాల ద్వారా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అర్హతని ప్రమాణంగా తీసుకుని ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తాం. చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దుతాం. ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ ఆరోగ్య భద్రత ప్రభుత్వమే కల్పిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన వర్గాలకు సంబంధించిన అక్క చెల్లెములందరికీ కూడా చేయుత, చేదోడు, తోడు, వైఎస్ఆర్ ఆసరా లాంటి పథకాల ద్వారా వారికి అండగా నిలబడి వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న ఇల్లు లేని ప్రతి అక్క చెల్లెమ యొక్క సొంత కళని కూడా నిజం చేస్తాం. ఈ రాష్ట్రంలో పారిశ్రామికీకరణకి పెద్ద ఎత్తున పెట్టవేసి ఈ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడిని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువకులకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వాటికి పెట్టుబడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పెట్టిన మొట్టమొదటి సంతకం వృద్ధాప్య పెన్షన్ల పెంపు 65 సంవత్సరాల వయసు ఉంటేనే కానీ గత ప్రభుత్వంలో పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. దాన్ని 60 సంవత్సరాల నుంచే పెన్షన్ వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు దఫదఫాలుగా 3,000 రూపాయలు పెన్షన్ చేస్తూ ఆనాటి పెన్షన్ పెట్టిన సంతకం నుంచి ఈ రోజు వరకు కడుపులో పట్ట బిడ్డ సంపూర్ణ పోషణ వరకు కూడా ఏ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన తీసుకున్నారు మనందరికీ కూడా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు పేదింటి పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు. ఏ విధంగా పుస్తకాలు కొనాలి, ఏ విధంగా బట్టలు కొనాలి, ఏ విధంగా ఫీజులు కట్టాలి, ఏ విధంగా బ్యాగు కొనాలని. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జగనన్న విద్యా కానుక పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా స్కూళ్ళు తెరిచిన వెంటనే కొంత షూస్, కొంత నెట్ బుక్స్, కొంత నోట్బుక్, కొంత బ్యాగ్, యూనిఫామ్ ఇచ్చి, యూనిఫామ్ కుట్టుకోలు ఇచ్చి, షూ, టై ఇచ్చి ఈరోజు పేదింటి పిల్లలు కూడా మేము ఎవరికి కూడా తీసిపోవని గర్వంగా ఈరోజు స్కూల్కి వెళ్ళి చదువుకునే విధంగా నాణ్యమైన విద్యను అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా విధానంలో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అమరావతి భ్రమలో పడి కేవలం అమరావతి అభివృద్ధి చెందడం కోసం మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ముఖ్యంగా విశాఖపట్నానికి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లానికి ఇక్కడికి వచ్చే ప్రాజెక్టుల్ని, ఇక్కడికి వచ్చే పెట్టుబడులు కూడా చంద్రబాబు నాయుడు దురుద్దేశపూర్వకంగా అడ్డుకొని ఈ ప్రాంత భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మూలపాటు కోర్టు తీసుకొచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్, అదాని డేటా సెంటర్, ఇన్ఫోసిస్ ఇలాంటి పెట్టుబడులన్నీ కూడా తీసుకొచ్చి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించి ఈ ప్రాంత అభివృద్ధికి పెట్టుబడి ఉన్నారు.